హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 62 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, నేను డైలీ బిగ్ బాస్ అప్డేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్కి గ్రోత్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు సాటర్డే కాబట్టి నాగార్జున సార్ వచ్చి ఫన్నీ గేమ్స్ అండ్ ఎవరినైనా ఎలిమినేట్ చేస్తుంటారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే అమలా కూడా వచ్చారు అండ్ శివ మూవీలోంచి ఒక సాంగ్కి డ్యాన్స్ కూడా వేశారు. లాస్ట్ టైం నాగార్జున ఒక ఫ్యాన్ అడిగిన కోరికని ఇప్పుడు తీర్చాడు. నెక్స్ట్ November 14 శివ సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది. అందుకోసం స్పెషల్గా ఈరోజు అమలా కూడా వచ్చింది. వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు శుక్రవారము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సంజన అండ్ సాయి వీళ్ళు పుచ్చకాయ దొంగతనం చేసి తింటూ ఉంటారు. సంజన, సాయికి నిఖిల్ కూడా యాడ్ అవుతాడు. ఈ ముగ్గురు సైలెంట్గా ఎవరికి తెలియకుండా పుచ్చకాయ తింటూ ఉంటారు. నెక్స్ట్ ఈరోజు నాగార్జున అమల కోసము హౌస్ మేట్స్ అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అండ్ తనూజ ఒక సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. నెక్స్ట్ దివ్య అండ్ ఇమాన్యుల్ ఒక పేరు, వాళ్ళు కూడా ఒక నాగార్జున సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ డెమాన్, పవన్, రీతు కూడా ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ సంజన అండ్ నిఖిల్ ఇద్దరు కలిసి ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరు కలిసి శివ మూవీలో ఒక సాంగ్ కూడా డ్యాన్స్ వేస్తారు. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్ మేట్స్ని, మీరు శివ మూవీ చూసారా, అసలు మీరు పుట్టున్నారా అప్పటికంటే, బర్నీ లేచి శివ మూవీలో ఒక డైలాగ్ చెప్తాడు. నెక్స్ట్ ఈరోజు ఇంకో హైలైట్ ఏంటంటే, ఈరోజు శివ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చాడు బిగ్ బాస్కి. హౌస్ మేట్స్ కొన్ని క్వశ్చన్స్ రామ్ గోపాల్ వర్మని అడిగితే రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో ఆన్సర్లు ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు నామినేషన్లో నుంచి ఒకరిని సేవ్ చేయాలి. మొత్తం నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాము. రాము రాథోడు, సాయి, పవన్ కళ్యాణ్, తనూజ, భరణి అండ్ సంజన, సుమన్ శెట్టి, మొత్తం 7 ఉన్నారు నామినేషన్లో. ఈ 7 నుంచి ఒకరిని సేవ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళందరికీ బాక్సులు ఇచ్చాడు. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒకరే సేవ్ అవుతారు. ఎవరంటే పవన్ కళ్యాణ్ సేవ్ అవుతాడు. నెక్స్ట్ నాగార్జున గారు ఆడియన్స్కి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే ఒక్కొక్క హౌస్మేట్ పేరు చెప్తాడు. వాళ్ళు గేమ్ హిట్టా ఫట్టా అని ఓటింగ్ వేయాలి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వచ్చిన రిజల్ట్ చూసుకుంటే నెంబర్ 1లో లీడర్ బోర్డులో చూసుకుంటే నెంబర్ 1లో సుమన్ శెట్టి ఉన్నాడు. 100% హిట్ అయ్యాడు. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ 95% హిట్ అయ్యాడు గేము. తనుజ 93%. ఫోర్త్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు 79. ఫిఫ్త్ ప్లేస్లో రీతు 78. సిక్స్త్ ప్లేస్లో డెమాన్, పవన్ 72. సెవెంత్ ప్లేస్లో గౌరవ్ 69. నెక్స్ట్ ఎయిత్ ప్లేస్లో రాము 59. నైన్త్ ప్లేస్లో నిఖిల్ 45. 10th ప్లేస్లో సంజన 43. 11th ప్లేస్లో బర్నీ 35. 12th ప్లేస్లో దివ్య 27. 13th ప్లేస్లో సాయి శ్రీనివాస్ 24%. ఈ లీడర్ బోర్డు వచ్చి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం, అదే అక్కడ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ ఓటింగ్ ప్రకారము ప్రతి హౌస్మేట్ యొక్క గేమ్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. ఇప్పుడు లీడర్ బోర్డులో టాప్లో సుమన్ శెట్టి ఉన్నాడు, 100% ఉంది. నెక్స్ట్ నాగార్జున గారు ఈరోజు హౌస్లోకి రాగానే ఫస్ట్ మన ఇమాన్యుల్ని మెచ్చుకుంటాడు, బాగా గేమ్స్ ఆడి కెప్టెన్ అయినందుకు. నెక్స్ట్ సుమన్ శెట్టిని కూడా మెచ్చుకుంటాడు, సీక్రెట్ టాస్క్లో సక్సెస్ఫుల్గా చేసినందుకు. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ యొక్క ఓటింగ్, బయట ఉన్న ఆడియన్స్ కాదు. ఓన్లీ స్టూడియోలో ఉన్న ఆడియన్స్. హౌస్మేట్స్ గేమ్ హిట్ ఆఫ్ అట్టా అంటే ఒక రిజల్ట్ ఇది. ఇప్పుడు టాప్ 6లో ఉన్న హౌస్మేట్స్కి బిగ్ బాస్ కొన్ని గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాడు. ఫస్ట్ సుమన్ శెట్టికి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే, సుమన్ శెట్టి డైరెక్ట్గా 2 వీక్స్ పాటు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు. కానీ ఇది అవ్వాలంటే హౌస్మేట్స్లో ఒకరు ఒక త్యాగం చేయాలి. ఆ త్యాగం చేస్తేనే సుమన్ శెట్టి ఆ గిఫ్ట్ వస్తుంది. సుమన్ శెట్టికి ఆ గిఫ్ట్ రావాలంటే భరణి ఫ్యామిలీ వీక్ ఉంది కదా, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీకే. ఫ్యామిలీ వీక్లో భరణి ఫ్యామిలీ రాకుండా ఉంటే, అదే భరణి కానీ ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సుమన్ శెట్టికి ఆ గిఫ్ట్ వస్తుంది. సుమన్ శెట్టి తనకు వచ్చిన గిఫ్ట్ని వద్దంటారు. నేను డైరెక్ట్గా ఆడి గెలుచుకుంటాను సార్, భరణి గారి ఫ్యామిలీ వీక్ ఉండాలని చెప్తాడు సుమన్ శెట్టి. నెక్స్ట్ ఇమాన్యుల్కి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే, తన లవర్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ ఉంటుంది. ఆ వాయిస్ మెసేజ్ పొందాలంటే హౌస్లో ఎవరో ఒకరు ఒక త్యాగం చేయాలి.
ఆ ఇమ్మాన్యుయల్‌కి తన గిఫ్ట్ పొందాలంటే గౌరవ్ తనకున్న పవరు, సపోర్టింగ్ పవరో ఏదో పవర్ ఉంటది. ఆ పవర్‌ని త్యాగం చేసేస్తే ఇమ్మాన్యుయల్‌కి ఆ గిఫ్ట్ వస్తది. ఇమ్మాన్యుయల్ సార్ గౌరవ్‌కి ఆ పవర్ పోయినా పర్లేదు నాకు గిఫ్ట్ కావాలంటాడు. అప్పుడు గౌరవ్‌కి ఆ పవర్ తీసేసి ఇమ్మాన్యుయల్ యొక్క లవర్ వాయిస్ ఇమ్మాన్యుయల్‌కి ఇనిపిస్తారు. నెక్స్ట్ తనుజకొచ్చిన గిఫ్ట్ ఏందంటే 2 వీక్స్‌లో తనుజ సిస్టర్ యొక్క మ్యారేజ్ ఉంది. తనుజ సిస్టర్ నుంచి వాయిస్ మెసేజ్ వస్తది. తనుజ ఈ గిఫ్ట్ పొందాలంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ 'బిగ్ బాస్' ప్రతి వీక్‌లో డైరెక్ట్‌గా నామినేషన్‌లో పడిపోవాలి. తనుజ ఈ గిఫ్ట్ నాకొద్దు సార్ పవన్ కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు. అతను డైరెక్ట్‌గా నామినేషన్‌లో పడకూడదు. ఒకవేళ ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే ఎలిమినేట్ అయిపోతాడు కదా! ఆడియన్స్ ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తాడో తెలీదు కదా! అతను డైరెక్ట్‌గా నామినేషన్‌లో పడటానికి లేదు. నేను ఈ గిఫ్ట్ తీసుకోవట్లేదని తనుజ రిజెక్ట్ చేస్తది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్‌కి వచ్చిన గిఫ్ట్ ఏందంటే 1 వీక్ పాటు చికెన్, మటన్ ఫుల్లు ఎంజాయ్. కానీ పవన్ కళ్యాణ్‌కి ఆ గిఫ్ట్ రావాలంటే హౌస్‌మేట్స్‌లో ఒకరు త్యాగం చేయాలి. నిఖిల్ డైరెక్ట్‌గా 2 వీక్స్ నామినేషన్‌లో పడిపోతే పవన్ కళ్యాణ్‌కి ఆ గిఫ్ట్ ఎలిజిబుల్ అవుతది. పవన్ కళ్యాణ్ సార్ నాకు ఈ గిఫ్ట్ వద్దు సార్ నేను బాగా ఆడి ఆడియన్స్ యొక్క మనసుని దోచుకుంటాను. నాకు ఈ గిఫ్ట్ వద్దండి. నిఖిల్‌ని డైరెక్ట్‌గా నామినేషన్ చేయటం నాకు ఇష్టం లేదని చెప్తాడు. నెక్స్ట్ నాగార్జున తనుజని పిలిపించి పవన్ కళ్యాణ్‌కి చెప్తాడు. తనుజకి వచ్చిన ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది. తనుజకి వచ్చిన ఆఫర్ ఏందంటే తనుజ యొక్క సిస్టర్ మ్యారేజ్ ఉంది. తనుజ యొక్క సిస్టర్ నుంచి వాయిస్ మెసేజ్ ఉంది. తనుజ గిఫ్ట్ పొందాలంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్‌గా నెక్స్ట్ వీక్స్ అన్నిట్లో డైరెక్ట్ నామినేషన్ అవ్వాలంటే తనుజ రిజెక్ట్ చేస్తదని చెప్తే పవన్ కళ్యాణ్ అడుగుతాడు. పవన్ కళ్యాణ్ లేదు సార్ నేను డైరెక్ట్‌గా నామినేట్ అవుతాను. తనుజకి గిఫ్ట్ ఇవ్వమంటే తనుజ వద్దని రిజెక్ట్ చేస్తది ఆ గిఫ్ట్. నెక్స్ట్ రీతుకొచ్చిన గిఫ్ట్ ఏందంటే వాళ్ళ డ్యాడీ షర్ట్ ఇస్తాడు. ఆ షర్ట్ పొందాలంటే రీతు హౌస్‌మేట్‌లో సంజన యొక్క చీరలన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలి. ఈ డీల్‌కి రీతు ఓకే అంటది. సంజన శారీస్ అన్ని స్టోర్ రూమ్‌లో పెట్టేస్తాము. నాకు మా డ్యాడీ షర్ట్ ఇవ్వమంటే ఇస్తాడు బిగ్ బాసు. నెక్స్ట్ 'డెమాన్ పవన్‌కి' వచ్చిన గిఫ్ట్ ఏందంటే ఫ్యామిలీ ఫోటో. ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో 'డెమాన్ పవన్‌కి' రావాలంటే రీతు చౌదరి ఫ్యామిలీ ఫోటో వదులుకోవాలి. రీతు గాని త్యాగం చేస్తే 'డెమాన్ పవన్‌కొస్తది. కానీ 'డెమాన్ పవన్' రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసి నాకు రీతు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలని ఫైనల్‌గా 'డెమాన్ పవన్' తన ఫ్యామిలీ ఫోటోని త్యాగం చేసి రీతు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటాడు. మధ్యలో కొంచెం బ్రేక్ రాగానే రీతు వచ్చి సంజనకి సారీ చెప్తది. సంజన ఉండి నాకేం ప్రాబ్లమ్ లేదులే. నీకోసం త్యాగం చేయటం నాకు హ్యాపీగా ఉందని చెప్తది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్‌ని గౌరవ్ నువ్వు సెల్ఫిష్ అంటాడు. నీ గర్ల్ ఫ్రెండ్ యొక్క స్మాల్ మెసేజ్ కోసం నాకున్న పవర్‌ని తీసేసావు. నువ్వు చాలా సెల్ఫిష్ అంటాడు ఇమ్మాన్యుయల్‌ని గౌరవ్. నెక్స్ట్ నాగార్జున రాముని ఏంది నీ గేమ్ ఇలా ఉంది అన్నిటికి నువ్వు గివ్ అప్ ఇస్తున్నావు. జస్ట్ ఫైటింగ్ కూడా చేయట్లేదంటే రాము సార్ నేనిక్కడ ఉండలేను. మా ఫ్యామిలీ గుర్తొస్తుంది. మా అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు. మా పిల్లలు చాలా పెద్ద ఫ్యామిలీ సార్. నాకు అందరూ గుర్తొస్తున్నారు. ఇక్కడ నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నన్ను ఇంటికి పంపించేయండి సార్ అంటే నాగార్జున గారు గేట్లు ఓపెన్ చేయమంటా ఉంటే ఓపెన్ చేయండి సార్ వెళ్ళిపోతానని చెప్తాడు రాము. నెక్స్ట్ రాముని అందరూ హౌస్‌మేట్స్ అందరూ కన్విన్స్ చేయడానికి చూస్తాడు. కానీ రాము మాత్రం నేను ఉండలేను ఇక్కడ వెళ్ళిపోవాల్సిందే అని చెప్తాడు. ఫైనల్‌గా ఈరోజు హైలైట్ ఏందంటే రాము సెల్ఫ్ ఎవిక్షన్ అంటే డైరెక్ట్‌గా తానే సొంతంగా హౌస్ నుంచి బయటికెళ్ళిపోతాడు. రాము బయటికెళ్ళిపోతూ సార్ నాకు చాలా మంచి ఫ్యామిలీ దొరికింది. బిగ్ బాస్ హౌస్‌లో ఒక మంచి అక్క, తమ్ముడు, ఫ్రెండ్స్ అందరూ దొరికారు. నేను ఉండలేక వెళ్ళిపోతున్నాను. కానీ బిగ్ బాస్ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. హౌస్‌మేట్స్ అందరూ బాగా చూసుకున్నారు. కానీ నాకు ఉండాలని లేదు. ఇంకెళ్ళాలనిపిస్తుంది. అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపు సండే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. రేపు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం సాయి ఎలిమినేట్ కాబోతున్నాడు. ఆ వీడియో రేపు చూద్దాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.